ఈరోజు మనం మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో భాగంగా గుర్తులు మార్చి సమీకరణాన్ని సరిచేయటం గురించి నేర్చుకుందాం. సమీకరణం అనగానే సమానత్వపు గుర్తు ఉంటుంది కదా, అంటే ఈజ్ ఈక్వల్ టు ఉంటుంది. తప్పనిసరిగా అది ఉండాలి. అలాగే ఇంకా చతుర్విధ ప్రక్రియల గుర్తులు ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై ఈ 4 గుర్తుల్ని ఉపయోగించి మనకి ఇచ్చిన సమీకరణం అది తప్పుగా ఇవ్వబడి ఉంటుంది. గుర్తులన్నీ తేడాగా ఉంటాయి. వాటిని మార్చి మనం సరిచేసి చూడాలన్నమాట. జాగ్రత్తగా గమనించండి ఇచ్చిన ఉదాహరణని. సమీకరణంలోని గుర్తులను మార్చుట. చూడండి సూచన, ఇచ్చిన సమీకరణంలోని గుర్తులను సరిచేసి సమీకరణాన్ని సత్యం చేయండి అని ఇచ్చారు. ఇక్కడ మీకు మొత్తం నేను ఒక 10 బిట్లను చెప్తున్నాను. ఇలాంటి ఇంకా మీకు గైడ్లో చాలా ఉంటాయి. వాటన్నింటినీ ప్రాక్టీస్ చేయండి. దీనికంటే ముందుగా సంఖ్యల మధ్య సంబంధాలు బాగా తెలుసుండాలి మీకు. అవి తెలిస్తేనే మనకి ఎక్కడ ఏ గుర్తు వాడాలి అనేది వివరంగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మొదటి లెక్క 95 × 24 = 4 - 1. చాలా తప్పు, మనకు తెలుస్తుంది. 95ని 24తో గుణిస్తే 4 - 1 అంటే 3 వస్తుందా? రాదు కదా. అంటే ఈ గుర్తులన్నీ తప్పుగా ఇవ్వబడ్డాయి. మరి వీటిలో ఏ గుర్తులు ఉంటే ఈ సమీకరణం కరెక్ట్ అవుతుంది అనేది ఊహించినట్లయితే మనకి ఈ సంఖ్యలను చూసినప్పుడు 95 పెద్దదిగా ఉంది సంఖ్య, 24, 4, 1 చిన్నగా ఉన్నాయి. వీటి మధ్య సంబంధం ఊహించినట్లయితే మనకి ఏం గుర్తు వస్తుంది? మనకి 24 4 96, 96 కన్నా ఈ ఒకటి తగ్గించినట్టయితే 95కి సమానం అవుతుంది అనమాట. అంటే 95 = 24 × 4 - 1 అనేది చేసినట్లయితే ఈ సమీకరణం కరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను జవాబు ఇచ్చాను. 24 × 4 అంటే 96, - 1 95కి సమానం అవుతుంది. కాబట్టి వీటి మధ్య ఉండాల్సిన గుర్తులు ఈక్వల్ టు, ఇంటూ, మైనస్. ఇక్కడ మనకి 4 జవాబులు ఇచ్చారు. ఈ 4 జవాబులు ఏది రైట్ అవుతుందంటే ఈక్వల్ టు, ఇంటూ, మైనస్ అనేది రెండో జవాబు దగ్గర ఉంది. ఇంకొక విషయం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి 4 జవాబులు ఇచ్చారు కదా, ఈ 4 జవాబుల్లో మనకు సమీకరణం అనగానే ఖచ్చితంగా ఈక్వల్ టు ఉండాలని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ మొదటి 3 ఈక్వల్ టు ఉంది, కానీ ఈ 4వ దాంట్లో ఈక్వల్ టు గుర్తు అసలు ఇవ్వలేదు. అంటే దీన్ని మనం పూర్తిగా వదిలేసుకోవచ్చు అనమాట. అంటే ఇచ్చిన సమీకరణంలో సంఖ్యల మధ్య సంబంధం మనకు అర్థమైతే ఏం లేదు, ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ అర్థం కాకపోతే మనం జవాబులను బట్టి కూడా ఏం ఉండాలి అనేది కూడా ఊహించుకోవచ్చు అనమాట. అట్లా ఇంక రెండో చూడండి, 8 / 9 = 9 - 81. వీటి మధ్య సంబంధం ఏంటి? చాలా తప్పు. ఈ సంబంధం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి ఏమర్థం అవుతుంది? ఇక్కడ 8 9లు తీసుకుంటే కొంచెం సంఖ్య పెరుగుతుంది. 8 9లు 72, 72కి 9 కూడా అనుకోండి 81కి సమానం అవుతుంది. అప్పుడు ఏం రాసుకోవచ్చు మనం? 8 × 9 + 9 = 81. ఈ కింద జవాబులో చూడండి, 8 × 9 9 72 + 9 81కి సమానం అవుతుంది. ఈ జవాబు 4వ దగ్గర ఉంది మనకి. ఇందులో కూడా చూసినట్లయితే మీకు 1వ జవాబులో ఈక్వల్ టు లేదు, చూడగానే వదిలేయచ్చు మనం, అది అవసరం లేదు మనకి. 2వ జవాబులో కూడా ఈక్వల్ టు లేదు. ఇక 3, 4 జవాబుల్లోనే మనకు సరైన జవాబు ఉంటుంది. ఈ జవాబులను బట్టి కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, 3వ జవాబు చూడండి, ముందు ఈక్వల్ టు ఉంది, అంటే 8 = తర్వాత ప్లస్ ఉంది, 9 + 9 18 అవుతుంది. 18 - 81 అనేది ఉండదు కదా. ఈ ఉన్న 2 జవాబుల్లో ఇది సరి కాలేదు కాబట్టి ఖచ్చితంగా మనకి 4వ జవాబు అని సరి చూసుకోవచ్చు అనమాట. సంబంధం తెలియకపోతే ఈ జవాబుల నుంచి కూడా మనం లెక్క రాబట్టచ్చు. ఇక 3వ చూడండి, 40 + 15 = 3 × 5. 40కి 15కి 3కి 5కి సంబంధం ఏంటి? ఆన్సర్స్ చూడండి ఒకసారి. ఇక్కడ మొదటి ఆన్సర్లో ఈక్వల్ టు లేదు, రెండో దాంట్లో కూడా ఈక్వల్ టు లేదు, మూడో దాంట్లో ఉంది, నాలుగో దాంట్లో కూడా ఈక్వల్ గుర్తు లేదు అసలు. ఒకే ఒక్క ఈక్వల్ గుర్తు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇదే ఆన్సర్ అవుతుంది. ఇది అవునా కాదా సరి చూద్దాము. ముందు ఈక్వల్ టు ఉంది, అంటే 40 = తర్వాత ఇంటూ ఉంది కాబట్టి 15 × 3, 15 3 45, 45 - 5, 45లోంచి 5 తీసివేస్తే 40కి సమానం. కాబట్టి జవాబు 3 అవుతుంది అనమాట. ఇట్లా జవాబుల నుంచి కూడా మనం ఆన్సర్ కనుక్కోవచ్చు అనమాట. ఇంకా కొన్ని చూద్దాం. ఇంకోటి చూడండి, ఇక్కడ 4వది, 728 = 8 + 13 - 7. ఇప్పుడు వీటిలో జవాబులు ఒకసారి చూసి ఏమేమి వదిలేయచ్చో చూద్దాం. మొదటి దాంట్లో ఈక్వల్ టు ఉంది కాబట్టి ఉంచుకోవాలి, రెండో దాంట్లో ఈక్వల్ టు లేదు, మూడో దాంట్లో కూడా లేదు, నాలుగో దాంట్లో ఉంది. అంటే ఖచ్చితంగా జవాబులు ఏవై ఉండొచ్చు? 1 కానీ 4 కానీ అయి ఉండొచ్చు. ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి సంఖ్యల మధ్య సంబంధాలు మనం తెలుసుకోవటం కోసం మొదటిది ట్రై చేద్దాం. మొదట డివైడెడ్ బై ఉంది కాబట్టి 728 డివైడెడ్ బై 8 అంటే 728లో 8 ఎన్నిసార్లు పోతుంది? 7 8 91 సార్లు పోతుంది. ఇక మిగిలే ఏంటి? 13 7, 13 ఏళ్ళు కూడా సరిపోతుంది అనమాట మనకి. కాబట్టి 728 డివైడెడ్ బై 8 = 13 × 9. మొదట ఆన్సరే కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకో లెక్క, 16 = 5 - 7 + 3. ఇది తేలిగ్గానే ఉంది మనకి. చూడండి, గుర్తుపట్టినట్లయితే మనకి
16, 5 ఈ రెండింటిని కూడితే మనకి 21 వస్తుంది. ఇక్కడ 7 3 తీసుకుంటే 21 వస్తుంది. కాబట్టి 16 + 5 అంటే ఈ రెండు కూడాలి. ఇక్కడ ఈక్వల్ టు పెట్టుకుంటే 7 × 3 అవుతుంది. ఈ జవాబులు చూడండి, ఏమైనా వదిలేసే ఉన్నాయా? మొదటిది ఉంచుకోవాలి, రెండోది వదిలేయచ్చు, మూడోది కూడా వదిలేయచ్చు. కాదు, మూడో దానిలో ఈక్వల్ టు ఉంది, నాలుగో దానిలో ఈక్వల్ టు లేదు కాబట్టి నాలుగోది వదిలేయచ్చు. అంటే రెండో జవాబు, నాలుగో జవాబు మనకు పనికిరావు. పనికొచ్చేది ఏంటిక? ఒకటోది, మూడోది. ఒకటోది చూసినట్లయితే డివైడెడ్ బై ఉంది ఫస్ట్. ఇక్కడ 16కి 5కి మధ్య డివైడెడ్ బై పెట్టినట్లయితే 16ని 5 నిశ్శేషంగా భాగించదు, కాబట్టి మనకి తప్పు అని తెలుస్తుంది అనమాట. కాబట్టి ఒకటోది తప్పు, కాబట్టి ఖచ్చితంగా జవాబు మూడోదే అవుతుంది. 16 + 5 21 అవుతుంది, 7 3 కూడా 21 అవుతుంది. ఇంకోటి చూద్దాం. 12 - 8 + 6 డివైడెడ్ బై 576. ఇక్కడ జవాబులు చూద్దాం. ఒకటో జవాబులో ఈక్వల్ టు ఉంది, రెండులో ఉంది, మూడులో ఉంది, నాలుగులో లేదు. కాబట్టి నాలుగో జవాబుని మనం వదిలేయచ్చు అనమాట. ఈ మూడు జవాబులను చూసుకుందాము. ఇక్కడ 576 చాలా పెద్దదిగా ఉంది కాబట్టి వీటి మధ్య సంబంధం ఏదై ఉండొచ్చు అంటే వీటన్నిటిని గుణించినట్లయితే చూసుకుంటే ఒకసారి 12 × 8 × 6 ఈ మూడింటిని హెచ్చవేస్తే 576కి సమానం అవుతుంది అనమాట. మనకి రఫ్ పేపర్ ఇస్తారు NMMSలో ఉంటుంది, ఆ బుక్లెట్లోనే వైట్ పేజీ ఉంటుంది కాబట్టి దాంట్లో ఒకసారి మనం హెచ్చవేసి చూసుకున్నట్లయితే ఈ మొదటి 3 సంఖ్యల్ని హెచ్చవేస్తే 576కి సమానం అవుతుంది. అంటే ఇక్కడ ఉండాల్సిన గుర్తు ఏంటి? ఇక్కడ ఇంటూ ఉండాలి, ఇక్కడ ఇంటూ ఉండాలి, ఇక్కడ ఈక్వల్ టు ఉండాలి. అంటే ఇంటూ ఈక్వల్ టు, అది ఒకటో ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, 101 + 14 + 7 డివైడెడ్ బై 3. ఇక్కడ 101 చాలా పెద్దగా ఉంది, మిగతా 3 అన్నీ చిన్నగా ఉన్నాయి కాబట్టి వీటి నుంచి ఏమైనా వస్తుందా? ఈ 14కి 7కి మధ్య ఏం సంబంధం ఉంది? 14 7 98, 98కి 3 కూడుకున్నట్లయితే 101 వస్తుంది. కాబట్టి ఇక్కడే 101 ఈక్వల్ టు 14 × 7 + 3 చేసుకుంటే సరిపోతుంది. జవాబులు చూస్తున్నట్టయితే అన్నిట్లోనే ఈక్వల్ టు ఉంది. 101 ఈక్వల్ టు అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఈక్వల్ టు రావాలి, ఇక్కడ ఇంటూ రావాలి, ఇక్కడ ప్లస్ రావాలి. ఈక్వల్ టు ఇంటూ ప్లస్, ఆ జవాబు ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది 4. ఈక్వల్ టు ఇంటూ ప్లస్ కాబట్టి 4వ జవాబు అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి 304 + 4 - 19 డివైడెడ్ బై 4. జవాబులు ముందు చూద్దాం. ఒకటో దాంట్లో ఈక్వల్ టు లేదు, రెండో దాంట్లో లేదు, మూడో దాంట్లో ఉంది, నాలుగో దాంట్లో కూడా లేదు. మనకు చాలా ఈజీ అయిపోయింది. ఇక్కడ మూడో జవాబులో మాత్రమే ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇదే ఖచ్చితంగా ఆన్సర్ అవుతుంది. సారీ, ఇక్కడ కూడా ఉందిగా, రెండులో కూడా ఉంది ఈక్వల్ టు. చూద్దాం ఒకసారి. 2లో ఈక్వల్, 2 3లోనే జవాబు దొరకాలి మనకి. ఇక్కడ డివైడెడ్ బై ఉంది, ఇది చూద్దాం. 304 డివైడెడ్ బై 4 అంటే ఎన్నిసార్లు పోతుంది? 304లో 4 7 4 28 6 4 ఎలా అంటే 76 సార్లు పోతుంది. 76 ఈక్వల్ టు, ఇక్కడ ఈక్వల్ టు వచ్చినట్టయితే 19 × 4, 19 4లు కూడా 76 అవుతుంది. కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 304 డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 19 × 4. ఇక్కడ చూడండి ఆన్సర్, ఇది రైట్ అవుతుంది. ఒకసారి సరి చూసుకుంటే సరిపోతుంది. 2 ఆన్సర్లే ఇక్కడ కరెక్ట్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఇంకొక మోడలు 54 - 5 + 27 డివైడెడ్ బై 10. ఆన్సర్స్ చూద్దాం. ముందు ఒకటో దాంట్లో ఈక్వల్ టు ఉంది, రెండో దాంట్లో లేదు, నాలుగో దాంట్లో కూడా లేదు. 1 కానీ 3 కానీ ఆన్సర్లు సరిపోవాలి. ఇక్కడ చూడండి, చూసినట్లయితే 54, ఇది మొదటిది అవుతుందేమో చూడాలంటే 54 ఈక్వల్ టు, ఇక్కడ తర్వాత ప్లస్ వచ్చింది, 5 + 27 - 10 చాలా ఎక్కువైపోతుంది కాబట్టి అది కాదు. ఇంకా మిగిలింది ఏంటి? మూడోది ఇంటూ ఈక్వల్ టు ఇంటూ వచ్చింది. ఇక్కడ 54 × 5 ఈక్వల్ టు 27 × 10. 27 10లు 270. ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి 54 5లు కూడా 270. కాబట్టి మూడో ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఇంటూ ఈక్వల్ టు ఇంటూ, ఇక్కడ జవాబులు చూడండి, 54 × 5 ఈక్వల్ టు 27 × 10. ఇంకా చివరి లెక్క 30 డివైడెడ్ బై 3 ఈక్వల్ + 9 - 3. ఇది చూసినట్లయితే ఇక్కడ జవాబులు చూడండి, మొదటి దాంట్లో ఈక్వల్ టు ఉంది, రెండో దాంట్లో లేదు, మూడో దాంట్లో లేదు, నాలుగో దాంట్లో ఉంది. అంటే 2 3 జవాబులు మనం వదిలేయచ్చు. ఇంకేం మిగిలినాయి? 1 4 జవాబులు ఉన్నాయి. అందులో మొదటి జవాబు చూసినట్లయితే ముందు ఈక్వల్ టు ఉంది, అంటే 30 ఈక్వల్ టు, తర్వాత ప్లస్ ఉంది కాబట్టి 3 + 9 అక్కడికి 12 అవుతుంది. 12 - 3 అంటే మళ్ళీ 9 అవుతుంది కాబట్టి ఇది కాదు. ఇక నాలుగోది మైనస్ ఈక్వల్ టు ఇంటూ, మైనస్ అంటే 30 - 3 27 వస్తుంది. ఇక్కడ ఈక్వల్ టు వస్తే ఇక్కడ ఇంటూ 9 × 3 9 3 27. 30లోంచి 3 తీసేసిన 27, 9ని 3తో గుణించిన 27, మధ్యలో ఈక్వల్ టు ఉంటుంది. అంటే ఈ జవాబు ఏమవుతుంది అప్పుడు? 30 - 3 ఈక్వల్ టు 9 × 3. కాబట్టి ఆన్సర్ 4ది అవుతుంది అనమాట. మైనస్ ఈక్వల్ టు ఇంటూ.
ఇవన్నీ మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు నేను ఎలా చేయాలో చెప్తున్నాను మీకు అంతే. మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ దగ్గర ఉన్న గైడ్లో చాలా మోడల్స్ ఉంటాయి, ఇంకా అవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ దీనికి వివరణ అవసరం లేదు మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ముందు ముందు రాబోయే వీడియోలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఇలాంటివి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.